సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపాలిటీలో రోడ్లు మరి అధ్వానంగా మారాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపాలిటీలో రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. సాయంత్రం అయితే ట్రాఫిక్ జామ్ తో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై గుండ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బొల్లారంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులలో జాప్యం జరుగుతోందని అన్నారు. బొల్లారంలో ఉన్న అన్ని వార్డుల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం సిమెంట్ రోడ్లు ఇష్టానుసారంగా పగలగొడుతున్నారు. కానీ క్లీనింగ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషన్ పట్టించుకోవాలని కోరడం జరిగింది. పెద్దవాళ్ళు బానిసాయలేదు. బొల్లారం ప్రజలకు నమస్కారం, మీడియా మిత్రులకు, అలాగే మున్సిపల్ అధికారులకు మేము చెప్పేది ఏంటంటే, మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ చేయడం జరుగుతుంది బొల్లారం మొత్తానికి. అన్ని వార్డులలో 22 వార్డులలో బొల్లారంలో ప్రతి గల్లీలో ఇదే పరిస్థితి. మిషన్ భగీరథకు పైప్ లైన్ తవ్వుతురు, ఆ సిమెంట్ రోడ్డు పగలగొడుతురు, కానీ క్లీనింగ్ అనేది చేయడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. అలాగే ఈడికెళ్ళి మొదలు పెడితే మన
జ్యోతి థియేటర్ కాడికి వెళ్ళి స్వీట్ హౌస్ కాడికి వెళ్ళి మొదలు పెడితే గాంధీ బొమ్మ కాడికి వెళ్ళి హనుమాన్ టెంపుల్ వరకు మరీ ఘోరమైన పరిస్థితి. ఆ రోడ్ అనేది ఇంకా విచ్చలవిడిగా ప్రజలు డ్యూటీలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వెహికల్స్ కానీ కార్లు కానీ. ఇంకొకటి ఏంటంటే పెద్ద సమస్య హెవీ వెహికల్స్. ఎంత చెప్పినా ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇది ఎందుకు చేస్తుందో ఏమవుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. కామన్ పబ్లిక్ చాలా తిప్పలవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరడం జరుగుతుంది.